హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ముక్కంటి ముక్కోపిగా మారినటువంటి ప్రాంతము, లేదా ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అనే నమ్మకం కలిగి ఉన్నటువంటి ప్రాంతము. ఇది ఎక్కడుంది, దీని చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాము. కొన్ని చోట్ల దేవాలయాల నిర్మాణంలో పురాణ కథను అనుసరించి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. కొన్ని చోట్ల గర్భగుడిలో దైవం స్వయంభూగా వెలిసి ఉంటాడు. కొన్ని దేవాలయాల్లో శిల్పకళ చూడడానికి 1000 కళ్ళు చాలవు. ఇక్కడ పురాణ కథను అనుసరించి ఉన్న దేవాలయము, ఇంకా శిల్పకళ కూడా చూడడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశము. ఈ టెంపుల్ని చూద్దాం, వచ్చేసేయండి. ఇది కోపేశ్వర్ టెంపుల్. ఇది ఎక్కడంటే మహారాష్ట్ర కొల్హాపూర్ సమీపంలో బిద్రాపూర్ అనే ప్లేస్లో ఉంది. ఈ ఆలయానికి సంబంధించి పురాణ కథకు వచ్చేసరికి సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా పరమశివుడిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవిపై ద్వేషం పెంచుకుంటాడు. ఈ క్రమంలో ఒకసారి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు. ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. అయితే సొంత కూతురైనటువంటి సతీదేవిని, ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించడు. అయినా పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్ళాలని భావిస్తుంది. అయితే పరమశివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఎంతో నచ్చజెప్పాలని భావిస్తాడు. అయితే సతీదేవి మాత్రం పుట్టింటికి వెళ్ళి తీరుతానని చెప్తారు. దీంతో తన వాహనమైనటువంటి నందిని తోడుగా ఇచ్చి పరమశివుని సతీదేవి పుట్టింటికి పంపిస్తారు. అయితే పుట్టింట్లో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది. చివరికి సొంత తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధ పెడతాడు. అంతేకాకుండా పరమశివుని కూడా తోలునడతాడు. ఈ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి అక్కడి హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు. తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు. ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుని సృష్టించిన ప్రదేశం కాబట్టి దీన్ని కోపేశ్వర దేవాలయం అని అంటారు. దీన్ని నిత్యం వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇది పురాణ కథ అన్నమాట. లయకారకుడైన పరమశివుని కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలమవుతుంది. దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గించి వేస్తాడు. అందువల్ల ఈ కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణువు విగ్రహాన్ని కూడా చూడవచ్చు. సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది మనకు కనిపించదు. ఈ ఆలయానికి సంబంధించిన నిర్మాణ చరిత్ర ఏంటంటే, మొదట 7వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజుల కాలంలో పునాదులు పడిన తర్వాత శిలాహార రాజులు, యాదవ రాజుల కాలంలో పూర్తయింది అని చెప్తారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో అంటే 1109 నుంచి 1178 సంవత్సరాల మధ్య శిలాహార రాజు గండరాదిత్యుడు నిర్మించినట్లు చారిత్రక శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయ నిర్మాణ విశేషాలకు వచ్చేసరికి ప్రధాన నిర్మాణం వచ్చేసి 4 ప్రధాన భాగాలుగా విభజించబడింది. ఇవి ఒకే మండపం ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ ఏంటంటే స్వర్గ మంటపం. ఇది ఆలయ ప్రధాన ఆకర్షణ. ఇది వృత్తాకారంలో ఉండి పైకప్పు లేకుండా ఆకాశానికి తెరిచి ఉంటుంది. దీని మధ్యలో సుమారు 13 అడుగుల వ్యాసార్థంతో కూడిన అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. ఈ స్వర్గద్వారం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇక్కడ. శివరాత్రి రోజు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు స్వర్గమంటపం గుండా ఆకాశాన్ని చూసి శివరాత్రి రోజున ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుని ఆకాశం వైపు చూస్తూ స్వర్గమంటపంలో జాగరణం చేయడం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడి వారి నమ్మకం. శివరాత్రి రోజు అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు స్వర్గమండపం గుండా ఆకాశాన్ని చూస్తూ జాగరణ చేస్తారు. ఈ మంటపానికి సంబంధించి ఖగోళ ప్రాముఖ్యత ఏంటంటే, ఈ మండపం నిర్మాణంలో 12 స్తంభాలు 12 రాసులను సూచిస్తాయి. ఈ మంటపంలో సూర్యరశ్మి, వర్షం నేరుగా శివలింగంపై పడేలా పైభాగం తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి మనం బయట వైపు చూసినట్టయితే, బయట వైపు ఏనుగులు, ఈ ఆలయ పునాది పైన ఏనుగుల వరుస చెక్కబడి ఉంటుంది. ఇది దేవాలయానికి బరువును మోస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నంది అనేది అయితే ఎక్కడా కనిపించదు చూడండి. ఇది ప్రధాన ఆలయం లోపల చూడండి.
మనకెక్కడా నంది విగ్రహం అనేదైతే కనిపించట్లేదిక్కడ. ప్రధాన గర్భగుడి పైన ఉన్నటువంటి శిఖరం మాత్రం ద్రావిడ శైలిలో ఉంటుంది. మనకి శివుడు, విష్ణువు ఒకే దగ్గర ఉన్న గుడిగా కూడా చూడొచ్చు దీన్ని. ఈ టెంపుల్ చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళాల్సిన టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్‌ని చూడ్డానికి బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే బెస్ట్ వెదర్ ఉంటుంది. మనం ఆ ఓపెన్ అవి ఉంది కదా! మనకి స్వర్గద్వారము అవన్నీ చూడ్డానికి బావుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన నంది ఎక్కడుంటుంది అంటే, ఇక్కడికి సమీపంలో ఎటూరు అనే గ్రామంలో ఈ ఆలయానికి సంబంధించిన నంది ఉంటుంది. కోపేశ్వర్ శివుడు మరియు విష్ణువు దోపేశ్వర్ ఇద్దరు లింగ రూపంలో కొలువై ఉన్నారు. చూడండి ఇదనమాట. కోపేశ్వర్